అతడు గోడ మీద ప్రాకి. ఆ మాట చూస్తున్నట్లయితే మరలా ఒకసారి చదువుదామా. ఫలించడి కొమ్మ దాన్ని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. గోడ మీద ఎక్కి వ్యాపించడం అంటే ఏమిటండి? ఎప్పుడైనా ఆ మాటను గురించి ఆలోచన చేశారా? గోడ మీద ఎక్కి వ్యాపించడం అంటే సరిహద్దులు దాటి. గోడ దేనికి సూచన? సరిహద్దుకి సూచన. గోడ దాటి అనగా సరిహద్దులు దాటి అతడు ఫలించాడట. హల్లెలూయా, అవునా కాదా? సరిహద్దులు అనగా తన తండ్రి కుటుంబం ఒక సరిహద్దు, తన తండ్రి జీవిస్తున్న ఆ దేశము ఒక సరిహద్దు. ఆ యొక్క సరిహద్దులు దాటి ఐగుప్తు దేశమునకు వెళ్ళి అక్కడ ఫలించి ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలంతటికీ కూడా, ఆ ప్రజలంతటికీ కూడా ఆ ధాన్యమును అమ్మకము చేసి ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రి అయినప్పుడు దేశాలు సరిహద్దులు దాటి అతడు ఫలించాడా లేదా? ఫలించాడు. హల్లెలూయా. దేవునిలో అంతటి ఆశీర్వాదం ఉన్నది, దేవునిలో అంతటి దీవెన ఉన్నది, దేవునిలో అంతటి ఐశ్వర్యము, దీవెనలు, ఘనతలు ఉన్నాయి. గ్రహించలేని వ్యక్తి ఉదయకాలంలో ఒకసారి గ్రహించు. దేవుని పనికి నిర్లక్ష్యంగా కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని ఆజ్ఞలను కానీ నిర్లక్ష్యము చేయకు. ఆయన సన్నిధిని మనము ఘనముగా ఎంచినట్లయితే దేవుడు మనలను ఫలింపజేస్తాడు. హల్లెలూయా. రెండవ భాగం ఏం చెప్పానండి? పారవేయబడిన కొమ్మ. మరొక కొమ్మ ఉందట, చూద్దామా ఆ కొమ్మను కూడా ఒకసారి చూద్దాం రండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకు చుక్క, ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన ఎట్లు నరకబడితివి, ఆకాశమునకు ఎక్కుపోయేదను, పైగా కూర్చుందును, చేసుకుందునని అనుకుంటివి కదా. ఆ 18 వచ్చిన చదివేయండి, చాలా సమయం పడుతుంది కదా. జనముల రాజులందరూ ఘనత వహించిన వారై పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు. చాలండి, చాలు. ఏమిటట ఇక్కడ ఒక మరొకరి గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎలా ఉన్నాడంటే, నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె నున్నావు. ఈయన ఎవరండి? ఈ 12వ వచనం చూస్తే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఇది ఎవరిని గూర్చిన మాట అంటే సాతానును గూర్చిన మాట. వీడు దేవుని యొద్ద ప్రధాన దూతగా ఉండి తన హృదయంలో గర్వించి దేవుని యొక్క సర్వాపర్వతం మీదకి ఎక్కుతా, ఆయన కన్నా ఉన్నతునిగా నేను చేసుకుంటా, ఇదిగో పై స్థానానికి వెళ్ళిపోతా. దేవుడు అతనిని ప్రేమించి ప్రధానునిగా ఉంచితే, దేవుని దూతలలో ఒక ప్రధానునిగా ఉంచితే ఇతనికి ఏమి ఎక్కిందట? కళ్ళు అంటాం కదా, పెద్దవాళ్ళు అంటారు, ఏమంటారు? కళ్ళు ఎక్కడికి ఎక్కేసినాయి అంట? నెత్తికి ఎక్కేసినాయి అట. ఆ మాటకి ఏంటండి అర్థం? పెద్దవాళ్ళు అంటారు కదా, కళ్ళు నెత్తికి ఎక్కడం అంటే ఏంటి? కళ్ళు ఇక్కడికి వచ్చేస్తాయా? రావు. కళ్ళు వాటి స్థానం తప్పి ఇక్కడికి ఏం రావు. అర్థం ఏంటి మరి? కళ్ళు నెత్తికి ఎక్కడం అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా గమనించారా? గర్వంతో ఉన్నవాళ్ళు, అయిన వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళు వస్తుంటే ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాయి. మీరు గమనించారా? పలకరించబుద్దిగా పలకరించాలంటే అంటే కళ్ళు ఎక్కడికి వెళ్ళినాయంట? నెత్తికి, పైకి ఎక్కేసినాయి. చూడండి, ఒకప్పుడేమో కళ్ళు కిందకు ఉండి, అబ్బాయి బాగున్నావా, అయ్యా బాగున్నావా, వందనాలండి అంటే వందనాలండి,
ఆ, బాగున్నారా అని చెప్పే వ్యక్తి కొద్దిగా పై స్థాయికి వెళ్ళేసరికి ఇప్పుడు కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, అలా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వందనాలు లేవు, బాగున్నావా లేవు, తిరిగి వందనం చేస్తే తిరిగి వందనం చెప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఏమైపోయినాయడా దాని అర్థం? కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, నెత్తికి అంటే ఏంటంటే పైకి ఎక్కినాయి అంటే దాని అర్థం ఏంటంటే కళ్ళు పైకి వెళ్ళిపోయినాయి. సాతానుడికి కూడా అదే అంట. ఒక దేవుడు అతనిని ప్రేమించి ప్రధాన దూతగా చేస్తే, దూతలందరి మీద కూడా హెచ్చుగా చేస్తేనట తనను సృష్టించిన దేవుణ్ణే మర్చిపోయి, తనను సృజించిన దేవుణ్ణే మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నాడట, దేవుని కన్నా నేను పై స్థానంలోకి వెళ్ళిపోతా, దేవుని సభాపర్వతం మీదకి ఎక్కేస్తా, ఆయనను ప్రక్కకు తొలగించేస్తా అని చెప్పి ప్రగల్భాలు బలుకుంటూ హృదయములో గర్విస్తూ ఉన్నాడట. గర్విస్తూ ఉన్నప్పుడు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు ఆ మాటను విన్నాడట. హల్లెలూయా. అవును, మన హృదయంలో ఏ ఆలోచన ప్రారంభమవుతుందో, మన యొక్క హృదయము ఏ ఆలోచన చేస్తూ ఉన్నదో, దేవుని సన్నిధానంలో కూర్చొని కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో, దేవుని సన్నిధానంలో ఉండి కూడా ఎంత నిర్లక్ష్యంగా దేవుని వాక్యాన్ని వింటున్నామో, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఆలోచనలు ఎక్కడున్నాయో. ఉయ్యూరు బస్ స్టాండ్లో ఉన్నాయా కొంతమందికి, విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాయా? అర్థమైందని నేను చెప్పిన మాట. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మనస్సు? ఇక్కడే ఉంటాడు. మనవాళ్ళు అంటారు కదా, బాడీ ప్రెజెంట్, ఇంగ్లీష్లో అంటారు మైండ్ ఆబ్సెంట్. అంటే మనిషి ఇక్కడే ఉంటాడు, శరీరం ఎక్కడే ఉంటుంది, మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికైనా వెళుతుంది. అమెరికా అయినా వెళుతుంది, ఆస్ట్రేలియా అయినా వెళుతుంది, ఇంగ్లాండ్ అయినా వెళుతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోద్ది కదా. మరి దేవుడు చూస్తూ ఉండడా నీ ఆలోచనలు? ప్రక్కన ఉన్న మనిషి చూడడు. ప్రక్కన ఉన్న మనిషికి ఎంతో చక్కగా వాక్యం విన్నట్లే ఉంటుంది, ఎంతో చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నట్లే ఉంటుంది. కానీ ఆలోచన, మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోద్దట? ఎక్కడికో వెళ్ళిపోద్ది. దేవుడు చూడట్లేదా నీ ఆలోచన? దేవుని ఎడల శ్రద్ధ ఏది? దేవుణ్ణి ఘనంగా ఎంచుతున్నావా? దేవుడు ఎవరో నీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరో నీకు అర్థమైతే దేవుని సన్నిధానంలో నిర్లక్ష్యంగా ఉండగలవా? నిర్లక్ష్యంగా ఉండలేం. దేవుడు ఎవరో అర్థం కాకపోతేనే మన ఇష్టానుసారంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం ఏమిటో మనకు అర్థం కాకపోతేనే మన ఇష్టానుసారంగా దేవుని సన్నిధానంలో ప్రవర్తిస్తాం. దేవుని సన్నిధానంలో మన ఇష్టానుసారంగా ఉంటాం. కానీ దేవుడు ఎవరో అర్థమైన వాళ్ళకు వణుకు పుడుతుందట. ఎవరంటే? దేవుడు అంటే, దేవుని యొక్క వాక్యము అంటే వణుకు పుడుతుందట, వణుకు పుడుతుందట. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి మనకు వణుకు పుట్టడం లేదు అంటే దేవుని యొక్క సన్నిధి నీకు అర్థం కావట్లా, దేవుడు నీకు అర్థం కావట్లా, దేవుని యొక్క శక్తి నీకు అర్థం కావట్లా, దేవుని యొక్క ఘనత నీకు అర్థం కావట్లేదు. కనుక హృదయములో నీకు దేవునికి స్థానము కాకుండా ఏవేవో ఆలోచనలతో నింపబడ్డాయి. సాతానుడికి కూడా అదే విధంగా నింపబడ్డాయట. దేవుడు అతనిని అక్కడి నుండి నెట్టివేసినప్పుడు పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడట. ఒక మూలకు త్రోయబడ్డాడు. ఎక్కడున్నవాడు? పైన, దేవదూతలందరికీ పైన, దేవునికి దగ్గరగా, దేవునికి బహు దగ్గరగా ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడ పడ్డాడండి? పాతాళములకు. ఒక పాతాళంలో కూడానట ఒక మూలకు తోయబడ్డాడట. వీని గురించి ఏమని వ్రాయబడిందంటే పారవేయబడిన కొమ్మ. ఈ పారవేయబడిన వాని యొక్క కొమ్మలు, వాడితో అంటుకట్టబడిన కొమ్మలు కూడా ఏ కొమ్మలట? అవి పారవేయబడిన కొమ్మలుగానే ఉంటాయి. యేసు ప్రభు వారితోనే తిరిగాడు ఒక ఆయన. ఎవరైనా? ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారితోనే తిరిగాడు. కానీ ఇదిగో తన యొక్క ఆలోచనలు, క్రియలు, ప్రవర్తన అంతా కూడా దేవునికి దూరముగా ఉంది. డబ్బులు సంచి చేతిలో ఉండేదట. చేతిలో డబ్బులు సంచి ఉంటే దానిలో నుండి కొంత దొంగిలిస్తూ ఉండేవాడట. దొంగిలిస్తూ ఏమనుకునేవాడట? దేవుని పని చేస్తున్నాను కండి. అవునా? సొంత ఆలోచన. దేవుని పని చేస్తున్నాను కదండి, కొంచెంగా లోపలేసుకుంటే ఏమైందట? కొద్దిగా దాచుకుంటే ఏమైందట? దాచుకొని కొనుక్కుంటే ఏమైందట? దాచుకొని పొలాలను కొనుక్కుంటే ఏమైందట?
లేకపోతే దాచుకుంటే ఏమైందట? యేసు ప్రభు వారు వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, ఆయన వెళ్ళిపోతే రేపు నా భవిష్యత్తు ఏమిటట అని చెప్పి దొంగిలించేవాడిగా ఉన్నాడు ఇస్కరియోతు యోధ. ఇదిగో చివరకు అతని యొక్క చిన్న విధేయత పెద్ద విధేయతగా మారి యేసు ప్రభు వారిని ఏం చేశాడు? అమ్మి వేసే స్థాయికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారినే అమ్మి వేశాడండి. 30 వెండి నాణ్యాలకు నిర్దాక్షిణ్యంగా యేసు ప్రభు వారిని అమ్మేశాడు. ప్రభు వారు కావాలనుకుంటే ఇచ్చేవాడు కాదంటారా? ఇచ్చేవాడే. లేకపోతే ప్రభు వారిని అడిగితే సహాయం చేసేవాడు కాదంటారా? సహాయం చేసేవాడే. లేకపోతే ప్రభు ఎప్పుడు కూడా ఏమని చెబుతున్నాడు? అయ్యా మీరు పేతురుతో అంటాడండి 19వ అధ్యాయంలో, ఇదిగో మీరు సమస్తమును వదిలిపెట్టి వచ్చారు కాబట్టి రేపు 12 సింహాసనాల మీద నాతో పాటు సింహాసనాసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తాడు అంటాడు కదా. 19వ అధ్యాయం 22 లేకపోతే 25 వచనాల్లో కనిపిస్తాయి ఆ మాటలు. అదిగో ఇప్పుడు యేసు ప్రభు వారు మీరు సింహాసనాసీనులై 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు అని చెప్పాడు. అది నిజంగా గ్రహించిన వాడైతే ఒక 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభు వారు నమ్ముకుంటాడా? చెప్పండి. యేసు ప్రభు వారు చెప్పే మాటలు నమ్మలేదండి ఇస్కరియోతు యోధ. అసలు ఇస్కరియోతు యోధ నమ్మినట్లయితే అయ్యయ్యో ఈ 30 వెండి నాణ్యాలకు ఇదిగో తరతరాలు ఉండి ఆ సింహాసనాన్ని నేను ఎట్లా పోగొట్టుకుంటాను అని ఆలోచన చేసేవాడు. కానీ ఇక్కడ ఇస్కరియోతు యోధాకి ప్రభు చెప్పే మాటలు ఏమి ఎక్కట్లా. ప్రక్కనే ఉన్నాడు కానీ ఎంతసేపు తన ఆలోచన ధోరణ తనదే, కానీ దేవుని మాటలు ఏ మాత్రం కూడా మనసును పట్టుకోలా. చాలామంది వాక్యాన్ని వింటున్నట్టే ఉంటారు కానీ వింటున్నాము అన్నట్లే ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యమునకు విలువనివ్వరు. దేవుడు ఎవరో గ్రహించరు. దేవుని యొక్క సన్నిధానము ఎలాంటిదో గ్రహించక లోక ఆశలకే పరిగెత్తుతూ ఉంటారు. లోకంలో ఏదైనా చిన్న పని ఉందంటే దేవుని యొక్క పనిని ప్రక్కన పెట్టేసేవాళ్ళుగానే ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి విలువ తెలియలేదు. ఇస్కరియోతు యోధాకు అలాగే తెలియలేదు. ఇస్కరియోతు యోధ అనట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదువుదాం రండి. ఇస్కరియోతు యోధ గురించి. ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. పాడైపోవును గాక, ఒక్క నిమిషం అండి. 18వ వచనం కూడా ఒకసారి చదువుతారా? ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతన్ని ప్రేగులన్నీ బయటకు వచ్చాను. చాలండి. ఇతడు ఇస్కరియోతు యోధాను గురించి వ్రాయబడి ఉన్నది. ఇతడట పొలమును కొనుక్కుందాం అనుకున్నాడట. ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలక్రిందుగా నడిమికి బద్దలైనందున అతడి పేగులన్నీ బయటకు వచ్చాను. ఆ పొలం కొన్నదానికేమో అకెల్దమా అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. దేవుణ్ణి వదిలిపెట్టి ఏదో సంపాదిద్దాం అనుకున్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టుకొని ఏదో సుఖపడదాం అనుకున్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టుకొని ఏదో లాభం పొందుకుందాం అనుకున్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టి ఏదేదో చేద్దామని భవిష్యత్తును గూర్చి ఏవేవో ప్రణాళికలు చేసుకున్నాడు. కానీ ప్రణాళికలు చేసుకొని ఆ భవిష్యత్తును నిర్మించుకోవడానికి, చాలా జాగ్రత్తగా వినండి, ఆ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రభువును అమ్మివేశాడు. అమ్మివేసి వచ్చిన డబ్బులతో భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకుందాం అనుకున్నాడు. కానీ బంగారు బాటగా మారిందా భవిష్యత్తు? మారలా. భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి చివరకు ఉరి పెట్టుకొని చనిపోయి పడి నడిమికి బ్రద్దలైపోయి ప్రేగులు కూడా
బయటకు వచ్చాయి. అందుకని ఒక దైవజనుడు అంటాడు, భవిష్యత్తు మన చేతుల్లో లేదు, భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. భవిష్యత్తునిచ్చే దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు చాలామంది అంటాడు. ఏమిటట? భవిష్యత్తునిచ్చే దేవుణ్ణి వదిలిపెట్టి భవిష్యత్తు అని పరిగెత్తుతున్నారు అంటాడు. భవిష్యత్తు ఎవరి చేతుల్లో లేదు? మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. భవిష్యత్తునిచ్చే దేవుణ్ణి వదిలిపెట్టి భవిష్యత్తు అని పరుగులెత్తుతున్నారు అని ఒక దైవజనుడు అంటాడు. నిజమే, భవిష్యత్తు అని చెప్పి పరుగులెత్తుతూ ఉన్నావు, కానీ ఇదిగో దేవుని యొక్క కృప నీకు తోడుగా లేకపోయినట్లయితే నీవు ఎన్ని ప్రణాళికలు చేసుకున్నా, ఎంత భవిష్యత్తును నీవు నిర్మించుకోవాలని చెప్పి కలలు కన్నా, దేవునికి దూరం అయితే పారవేయబడిన కొమ్మలాగానే ఉంటావు. అందుకని ప్రభు ఏమన్నాడండి? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వేరుగా ఉండి ఏమీ చేయలేరు. మరి ఇస్కరియోతు యోధ అలాగే వేరైపోయాడు. వేరైపోయి ఏమైనా చేయగలిగాడా అంటే ఏమీ చేయలేకపోయాడు. చివరికి ఏమైపోయాడట? తన జీవితాన్నే ముగించుకున్నాడు. ముగించుకొని నడిమికి బ్రద్దలైపోయాడు. పడినప్పుడు నడిమికి బ్రద్దలైపోయాడు. చాలా జాగ్రత్త అండి. దేవునికి దూరం కాకూడదు. దేవునికి దూరం కాకూడదు అంటే ప్రతి ఆదివారం మేము తప్పనిసరిగా దేవుని సన్నిధానానికి వెళతాం కదండి. ప్రతి ఆదివారం తప్పనిసరిగా దేవుని సన్నిధానానికి వెళతాం కదండి. ఇది మాత్రమే కాదండి దేవునికి దగ్గర కావడం అంటే, మిగిలిన ప్రవర్తనలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనికి పరుగులెత్తేవాడివిగా ఉండాలి, దేవుని యొక్క పనిని చేసేవాడివిగా ఉండాలి. అంతేకాకుండా దేవుని సన్నిధానమునకు విలువనిస్తూ ఇదిగో కొన్ని ఆజ్ఞలను కూడా పాటించే వ్యక్తివిగా నీవు ఉండాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక యవనస్తుడు కనిపిస్తాడు. అతడు బహుధనవంతుడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నిత్య జీవమునకు నేను వెళ్ళాలంటే వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకైనా మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనునవ్యే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చాలండి. ఇక్కడ ఒక యవనస్తుడు కనపడతాడు. ఈ యవనస్తుడికి తెలిసింది ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రంలో వ్రాయబడిన కొన్ని ఆజ్ఞలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఇతనికి. దేవుడు ఏమంటున్నాడంటే, ఆజ్ఞల్ని పాటించాలి, నేను అన్ని పాటిస్తున్నాను ప్రభు, ఇకను నా కొదువేమిటి? అయితే నీకు ఉన్న ఆస్తిని అమ్మి బేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించు అంటే వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడట. వ్యసన పడుకుంటూ. మనల్ని కూడా నిజంగా యేసు ప్రభు వారు అంత మాట అడిగితే ఎంతమంది ఉంటాం ఇక్కడ? నీకున్నదంతా అమ్మి వచ్చేసేయి అంటే ఎంతమంది ఉంటాం? చాలండి. ఎక్కడ వస్తామండి, మాకెంత భవిష్యత్తు ఉందండి, ఎక్కడ వస్తామండి, తర్వాత చూద్దాంలేండి అని వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతారా? ఎలా ఇప్పుడు ఆ మాట అడగట్లేదు కదా, వెళ్ళమండి అనండి. ఎలాగో అడగట్లేదు కదా ప్రభు మనల్ని, వెళ్ళమండి అనండి కనీసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తడ కొన్ని ఆజ్ఞలే పాటిస్తున్నాడు, కొన్ని తెలిసిన వాటికే ఏమైపోయాడు? అంకితమైపోయాడు.
ప్రభు కొత్తగా ఒక ఆజ్ఞ చెప్పి వచ్చి ఫలాని పని చేయ్యా అనగానే, వద్దులే ప్రభువా, నిత్య జీవము కూడా వద్దు ప్రభువా, నాకు ఏమొద్దట, నిత్య జీవము వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడట. నిజంగా అసలు యేసు ప్రభు వారు ఎవడో గుర్తించాడా? యేసు ప్రభు వారు ఎవరో అసలు ఆ వ్యక్తి గుర్తించిన వాడైతే వెళ్ళిపోయేవాడా? వెళ్ళిపోయేవాడు కాదు. అసలు యేసు ప్రభు వారు ఎవరో గుర్తించుకోకుండా యేసు ప్రభు వారి ముందు గొప్పతనానికి ఒక మాట అడిగాడు అంతే. నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? మరి చేసేవాడు అయితే చేయాలిగా. చేసే ఉద్దేశం కాదు. ఏమిటంటే, ఇకను నాకు కొదువ ఏమిటి అంటే, అన్నీ పాటిస్తున్నానని చెప్పి గొప్పతనంగా అతడు తెలియపరచుకోవడం కోసం అడిగాడే కానీ అసలు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరి సన్నిధిలో ఉన్నాడో గ్రహించిన వాడు, గుర్తించిన వాడైతే వెళ్ళేవాడు కానే కాదు. యేసు ప్రభు వారు కనిపించిన వాళ్ళందరికీ మీకున్న వాటిని అమ్ముకొని వచ్చేసి నన్ను వెంబడించమని చెప్పాడా? చెప్పలా. ఆ వ్యక్తికి ఎందుకు చెప్పాడంటారు? ఆ వ్యక్తి ఆ ధనాన్ని అడ్డు పెట్టుకొని ఏదో దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు. లేకపోతే అతని ధనం అనేది దేవునికి అతనికి మధ్యలో అడ్డంగా ఉంది, ఆటంకంగా ఉంది. అందరికీ చెప్పలేదండి. యేసు ప్రభు వారు కనిపించిన వాళ్ళందరికీ కూడా వచ్చేసేయండి, మీరు అన్నీ అమ్ముకొని నన్ను వచ్చేసి వెంబడించమని చెప్పాడా? చెప్పలా. కొంతమంది ఇళ్ళకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆతిథ్యం ఇస్తే చక్కగా భోజనం చేశాడు. ఆ కుటుంబానికి మరి దీవెనలు పలికి ఉంటాడు, ఆశీర్వాదాలు పలికి ఉంటాడు, అన్నీ చేసి ఉంటాడు. అందరినీ అమ్మేసి వచ్చామని చెప్పలా. ప్రభు విధానం అది కాదు. కానీ ఆ వ్యక్తికి ఎందుకు చెప్పాడంటే, అతనికి దేవునికి ఆ ఆస్తి అడ్డముగా ఉండి అతడు ఏదో పాపములో బహుశా జీవిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ పాపాన్ని కప్పిపెట్టుకోవడం కోసం అందరి ముందుకు వచ్చేమని అడుగుతున్నాడంటే, ప్రభువా, నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఈ ఆజ్ఞలు అన్నీ పాటిస్తున్నానయ్యా, ఇంకా నాకు కొదువేంటి? ఒక కొదువు ఉందయ్యా. నీ ఆస్తిని అడ్డం పెట్టుకోను, నీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకోను, లేక నీకు కలిగిన దేనినో అడ్డం పెట్టుకొని ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నావు, వచ్చేసే బయటికి అని ప్రభు చెప్పగానే తన పాపమును కానీ తన ఆస్తిని కానీ వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. కనుక మనకు కూడా కేవలము కొన్ని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే కాదండి, దేవునిలో పరిపూర్ణలము కావాలి అంటే దేవుని సన్నిధానంలో ఉండి ఆయన ఇంకా ఏమి నన్ను చేయమంటున్నాడు? నన్నెందుకు చేయమంటాడండి? నేను విశ్వాసనండి. సేవకులనైతే చేయమంటాడు కానీ నన్నెందుకు చేయమంటాడండి? లేదండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనము కనిపెట్టినట్లయితే ఒక బాధ్యతను అప్పగిస్తాడు. హల్లెలూయా. సువార్త చెప్పే బాధ్యతను అప్పగించవచ్చు, పరిచర్య చేసే బాధ్యతను అప్పగించవచ్చు, మరొక బాధ్యతను అప్పగించవచ్చు, ఏ పనినైనా అప్పగించవచ్చు. లేకపోతే నీ వారి కోసం ప్రార్థన చేసే బాధ్యతను అప్పగించవచ్చు. ఒక బాధ్యతను అప్పగిస్తాడు. కానీ ఇదిగో దేవుని యొక్క సన్నిధానానికి నేను వెళుతున్నా, అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నా, ఇవి చాలులే అని అనుకోవడానికి వీలు లేనే లేదు. నీవు ఫలించేవాడివిగా ఉండాలంటే ఎలా ఉండాలట? దేవునికి దగ్గరగా జీవించేవాడివిగా ఉండాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూసుకున్నాము. మొదటి వ్యక్తి ఎవరండి? యోసేపు, ఫలించడి కొమ్మ. రెండవ వాడేమో సాతాను, పారవేయబడిన కొమ్మ. అలాగే వాడిని అనుసరించిన ఇస్కరియోత కూడా పారవేయబడ్డా లేదా? పారవేయబడ్డాడండి. ఎక్కడో పోయి వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోయి పొట్టలో ప్రేగులు కూడా బయటకు వచ్చే విధంగా చనిపోయాడు. ఇతడు పారవేయబడిన కొమ్మ. దేవుని యొక్క శిష్యులలో నుండి పారవేయబడిన కొమ్మ. 12 సింహాసనాలలో ఒక సింహాసనం మీద కూర్చోవలసిన గొప్ప ఘనతను పోగొట్టుకున్న భ్రష్టుడు. ఆ భ్రష్టత్వము ఎందుకంటే లోకంలో ఉన్న దానికోసం పరుగెత్తి చివరికి ప్రభువునే అమ్ముకునే స్థాయికి చేరిపోయాడు. కనుక దేవునిలో మనం ఫలించాలి అంటే దేవునిలో కొనసాగాలి. ఆయనకు వేరే ఉండి మనము ఏమీ కూడా చేయలేము. చాలా జాగ్రత్త అండి. ఆదివారాలు మానుకొని ఏమన్నా పనులు పెట్టుకుందాం అనుకుంటున్నారా? కొంతమంది ఆదివారం వేసుకొని షాప్ పెట్టుకుందాం అనుకుంటారు. కొంతమంది దేవుని సన్నిధానానికి వెళితే ఏం లాభం వస్తుంది? నాకు ఒక షాప్ పెట్టుకుందాం, దేవుని యొక్క సన్నిధానాన్ని వెళితే ఏం లాభం వస్తుంది? ఈ పని చేసుకుందాం. దేవుని సన్నిధానానికి వెళితే ఏం లాభం వస్తుంది?
ఈ వ్యవసాయం చేసుకున్న, ఈ పని చేసుకున్న, ఏదో ఒకటి సాతానుడు ఏం చేస్తాడంటే మనకు ఆశలు చూపిస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యోధాకు చూపించినట్లుగా వాటిని జయించే వారిగా ఉండాలి. ఇదిగో యోసేపు వలె ఫలించడి కొమ్మలుగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ 2 కొమ్మలను జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ రోజున. ఏమిటట? మొదటి చెబుతారా? ఫలించడి కొమ్మ. రెండవది ఏం కొమ్మ అండి? పారవేయబడిన కొమ్మ. ఏ కొమ్మగా ఉందామని ఆశపడుతున్నారు? ఫలించడి కొమ్మల్లాగా మనం అందరమును ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం రండి. విన్న వాక్యాన్ని బట్టి ఫలించేడు వాడిగా నేను ఉండాలి నాయనా అని చిన్న ప్రార్థన చేద్దాం రండి. విన్నారు కదా, ఫలించడం అంటే కేవలము దేవుని సన్నిధానంలో కనిపించడం కాదండి. ఇదిగో దేవుని మాటకు లోబడి దేవుడిని ఎడల ఉంచిన ప్రణాళికను బాధ్యతను నెరవేర్చేవాడివిగా ఉండాలి. ప్రణాళికను బాధ్యతను నెరవేర్చే వ్యక్తివిగా ఉండాలి. చాలా సందర్భాల్లో మన సుఖము, మన సౌఖ్యం, మన సంతోషము, మన ఆనందము ఇవే మనకు ముఖ్యమవుతున్నాయి. కానీ దేవుని పని అంటే మనకు జ్ఞాపకం రావట్లా. దేవుని యొక్క సన్నిధి అంటే జ్ఞాపకం రావట్లా. దేవుడు నీకు ఎంతైనా ఇవ్వగలడు, కానీ దేవుని పనిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయొద్దు సుమా. యోసేపుని ఎవరండి అంత పైకి తీసుకెళ్ళగలిగింది? అన్నలు తీసుకెళ్ళగలిగేవాళ్ళ, తల్లి తీసుకెళ్ళగలిగేదా, తండ్రి తీసుకెళ్ళగలిగేవాడు? దేవుడు కదా తీసుకెళ్ళింది. నిన్ను కూడా దేవుడి పైకి తీసుకెళ్తారు, కానీ దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేయకు, దేవుని పనిని నిర్లక్ష్యం చేయకు, దేవుని యొక్క సేవగా, దేవుని సన్నిధానమును కానీ నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి దగ్గరగా రా, సాతానికి దూరంగా పరిగెత్తు. సంసోను పరిగెత్తలేకపోయాడు, అక్కడే కూర్చున్నాడు. అలా ఉండొద్దండి. పడద్రోయబడతావు, ఆ తాళంలో మూలకు నెట్టి వేయబడతావు. ఇస్కరియోతు యోధాలాగా పారవేయబడిన కొమ్మలాగా ఉంటావు. దయచేసి ప్రభువా నేను ఫలించేడు కొమ్మగా ఉండాలి ఆయన. ఎక్కడ నీ సన్నిధానం నిర్లక్ష్యం చేస్తున్నాను, ఎక్కడ నీ పని నిర్లక్ష్యం చేస్తున్నాను, కనికరించిన ఆయన నేను ఇలా ఉండను ఆయన ప్రార్థించి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారణ కాడబోతున్న మహోన్నతులకు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు ఆయన. అయ్యా, గడిచిన కాలం అంతా పురంలో కాచిన దేవా, ఈ ఉదయ కాలంలోనైనా మాకు చక్కని వాక్యాన్ని వినిపించారు ప్రభువా. ఈ వాక్కు ద్వారానైనా మమ్మల్ని బలపరచండి, మా జీవితంలోనే కట్టండి నాయన. మేము ఫలించాలి అని ఆశపడుతున్నాం నాయన. ఉద్యోగములలో ఫలించాలని ఆశపడుతున్నాం, వ్యవసాయములలో ఫలించాలని ఆశపడుతూ, చేతి వృత్తులలో ఫలించాలని ఆశపడుతూ ఉన్నాం, సేవలో ఫలించాలని ఆశపడుతున్నాం, పరిచర్యలో ఫలించాలని ఆశపడుతున్నాం, ఆత్మీయంగా ఇంకనూ ఫలించాలి, ఎదగాలి అని ఆశపడుతున్నాం నాయన. నీ కృప చూపించండి నాయన, నీ దయ చూపించండి నాయన. ఉదయకాలమున ఇంటి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా, వదిలిపెట్టి వేయాలైనా నీ కొరకునైనా దానియేలు ప్రాణమును పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు ఆయన. షడ్రకు మిషక అబేద్నెగోలు ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డారు ఆయన. అయ్యా, నీ సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసి చిన్న సౌఖ్యాలను ఈ రోజు కాకపోతే రేపు చేసుకోగలిగిన దాన్ని కూడా నాయన మేము వదిలిపెట్టలేకనైనా నీకు ద్రోహం చేసే వరంగా ఉండడం నాయన. నీకు అయ్యా ఇస్కరియోతు యోధాలాగా నిన్ను అమ్మివేసే వారంగా ఉంటున్నావు నాయన. క్షమించండి ప్రభు. అయ్యా తండ్రి, అన్ని దౌర్భాగ్యత మాలో నుండి తీసివేయండి నాయన. మీ కృపను చూపించండి ప్రభు. మీ సన్నిధానములో ఫలించే వారంగా సహాయం దయచేయండి ప్రభు. అయ్యా ప్రభా, గోడలు దాటి ఫలించే వారముగా, సరిహద్దులు దాటి ఫలించే వారముగా సహాయం దయచేయండి ప్రభు. నీకు సాక్షులుగా ఉండే కృపణ దయచేయండి ప్రభు. అయ్యా, ఇంకా మేమేం చేయాలి, ఇంకా దేవుని కోసం ఏం చేయాలి, ఇంటి మనసును మాకు దయచేయండి ప్రభు. ఇప్పటిదాకా చేసింది చాలులే, ఇంకో దేవుని కొరకు చేసినది చాలులే అని సంతృప్తి పడిపోతున్నామేమో. కాదు నాయన, కాదు నాయన, ఇంకా ఏం చేయాలి అనేది మీ యొక్క తెలుసుకొని దాని ప్రకారం జీవించే వారు సహాయం దయచేయండి నాయన. మీ కృప చూపించండి, మీ కృప చూపించండి. అయ్యా, ఈ ఉదయకాలంలో ఇంటి మాటలు మన ప్రతి బిడ్డను నాయన వారి హృదయంలో ఈ మాటలను ముద్రించండి, ఫలింపచేయండి.
అయ్యా తండ్రి 100 60 30 ఫలించడానికి సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.